ఇజ్జత్ తీసుకున్నట్లా కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు పోటీ పడుతున్నారు ఈ మధ్య కాలంలో. నేనని మరి మూతి పనులు ఆడగొట్టుకుంటారు. ఈ ముచ్చట చూడరు ఒక్కసారి. నాడు గోదావరి జలకళ, నేడు గోదావరి వెలవెలను వీడ పెట్టిండు. ఈడ తన్నీరు హరీష్ రావు నిలబడతాడు. చూడరి ఆడున్నాడు. ఇక చూస్తుండేందో ఆయన ఏం చెప్తాడు మరి. ఈడ ఎన్ని టన్నులు తీసుకెళ్తుంది, ఈడ ఎన్ని టన్నులు తీసుకెళ్తారు మాట్లాడుకుంటారు, ఏం కథను. కానీ మొత్తానికి అయితే ఇగో గోదావరి వెలవెల పోతుందని పెట్టిండు. కింద ఇంకొక క్యాప్షన్ ఇచ్చింది, ఏంది కాంగ్రెస్ వచ్చింది కరువు తెచ్చింది అని. అంటే రాష్ట్రమంతా అంటే ఎలినోని ప్రభావం వల్ల ఈసారి వర్షాలు పడాయని చెప్పి శాస్త్రవేత్తలు వైపు చెప్తుంటుంటే, రాష్ట్రంలో కాదు దేశమంతా పరిస్థితి గట్లే ఉంది, ప్రపంచమంతా పరిస్థితి గట్లే ఉంటే ప్రపంచమంతా ఓదికి నేను దిక్కు అన్నాడు హరీష్ రావు. ఇజ్జత్ తీసుకుంటుండే మొత్తానికి అయితే. ఇగో ఇప్పుడు జూలైలో ఉన్నాం అంతే. మనం ఆల్రెడీ 4 రోజులు వర్షాలు పడాయని ముందుగానే చెప్పారు. ఆ ముచ్చట్లు అప్డేట్లు తెలుస్తలేలా ఉంటున్నాయి హరీష్ రావుకి. ఇగో ఇంక కామెంట్ చూస్తున్నాయితే అదే గోదావరిలో పడి సావాలి. ఇగో కాళేశ్వరం కృంగే నీళ్లు లేకపోయి 50 ఏళ్ళ ప్రాజెక్ట్ నాశనం చేస్తే కమిషన్ దొబ్బని. హరీష్ రావు గారు మీకంటే ఒక విలువ ఉండే, ఎందుకింత విలువ తీసుకుంటున్నావు, వర్షాలు లేవు, వాటర్ వేయడానికి వస్తే కరువు వచ్చిందని, కాంగ్రెస్ వచ్చిందని చెప్పేసి అంటారు అని ఇట్లా గట్టిగా కామెంట్లు వేసుకుంటారు. హరీష్ రావుకు అలవాటు ఉంటుంది. జనరల్ గా రంగనాయక సాగర్ లో ఆడిన ప్రాజెక్టులో నీళ్ళు ఇవ్వాలంటే రేపు ఇడుస్తారు అని ఇంజనీర్ల ద్వారా తెలుసుకొని ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాస్తాడు. రేపు ఎట్లా విడుస్తారు, హరీష్ అన్న వల్ల ఇడిచిరని పాలాభిషేకాలు చెప్తారు. అట్లనే ఇక ఈ గోదావరిలో కూడా కొంపదీసి వర్షం వల్ల నీళ్ళంతా కూడా నా వల్లనే వచ్చినాయి. మరి వర్ణదేవుడికి ఫోన్ చేసినట్టుడే హరీష్ రావు. అది జబర్దస్త్ లా గెటప్ సీన్ వాళ్ళు వీళ్ళు డైలాగ్ వేస్తారు చూడు, పితికితే పాల చేసేయాలి, ఆ చేపల గీత నేర్పేది మా నాయన అన్నట్టుగా. ఇక పైనకెళ్ళి వానలు వాడాలంటే కూడా హరీష్ రావు లేఖ రాస్తాడా, మరి వర్ణదేవుడికి ఏం చేస్తాడు మరి. లేఖ రాసి ఈ ప్రాజెక్టులు వినగానే ఆ అభిషేకాలు చేయి హరీష్ రావు బానిసలు ఉంటారు కదా, ఆ కట్టల మీద పోయి గోదావరి కట్ట మీద పోయి మా హరీష్ అన్న వర్ణదేవునికి లేఖ రాయడం వల్ల దెబ్బ దిగొచ్చి నీళ్లు వర్షం గుమ్మరించున్నాయి. ఎందుకైనా ఇజ్జత్ తీసుకుంటారు నాకు అర్థం కాదు. 4 రోజులు ఒక్క వర్షం పడితే నీళ్ళు వస్తాయి. అక్కడ మీ ప్రాజెక్టులు ఏమో నాశనం పట్టింది. 100 ఏళ్ల కింద కట్టిన ప్రాజెక్టులు ఏమో మంచిగా ఉంటే, మొన్న కట్టిన ప్రాజెక్టులు ఏమో కూలిపోవట్టే. ఇది చూస్తే సత్యపదం. అయినా సంక్షేమ పథకాలు ఆగట్లేదు. 10 సంవత్సరాల సమృద్ధిగా వర్షాలు పడ్డాయి కానీ మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి దెర్ ఈస్ నో రెయిన్ ఆల్ ఓవర్ ద వరల్డ్, నాట్ ఓన్లీ తెలంగాణ. ఏ ఊట్లో బతుకుంటూ పోతే మత్తుగా అన్ని బూత్లే. హరీష్ అన్నకి ఈ లింక్ షేర్ చేయండి. చూస్తారు కదా మీరు, ఎట్లా షేర్ చేయండి.